అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కకపోయినా గరుత్మంతుడు ఆగడు. నా మీద ఎక్కలేదు కదా, ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి మనం ఇక్కడే ఉందాం విశ్రాంతి తీసుకుంటూ కూర్చోడు. ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏమో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాహనం ఎక్కచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు వాహనం ఎక్కచ్చు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఆంతరంగిక పరివారం స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేం. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో ఓ పిల్లినో ఓ పులినో ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతునికి వాహనం